టీడీపీ అధినేత చంద్రబాబు కంటి శస్త్రచికిత్స హైదరాబాద్లోని ఎల్వి ప్రసాద్ ఆసుపత్రిలో చేశారు. దాదాపు 2 గంటల పాటు చంద్రబాబుకు ఎల్వి ప్రసాద్ వైద్యులు సర్జరీ చేశారు. సర్జరీ అనంతరం ఎల్వి ప్రసాద్ ఆసుపత్రి నుంచి కాన్వాయ్లో టీడీపీ చీఫ్ జూబ్లీహిల్స్ లోని ఆయన ఇంటికి వెళ్లారు. చంద్రబాబుకు ఎల్వి ప్రసాద్ సీనియర్ వైద్యులు కంటికి శస్త్రచికిత్స చేశారు. జూన్లో చంద్రబాబు ఎడమ కంటికి సర్జరీ జరగగా ఇప్పుడు కుడి కంటికి ఆపరేషన్ చేశారు. వైద్య పరీక్షల్లో భాగంగా సోమవారం ఆయనకు ఏఐజీ ఆసుపత్రిలో చర్మ సంబంధిత పరీక్షలు నిర్వహించారు. వాటికి సంబంధించి చికిత్స అందించారు. ఉచిత ఇసుక పాలసీ ద్వారా ప్రభుత్వ ఖజానాకు నష్టం చేకూర్చారనే ఆరోపణలతో సిఐడి నమోదు చేసిన కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని మాజీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు హైకోర్టును అభ్యర్థించారు. మంగళవారం ఈ మేరకు పిటిషన్ దాఖలు చేశారు. తనను ఇబ్బందులకు గురి చేయడంతో పాటు న్యాయపరమైన ప్రక్రియలో నిమగ్నం చేసి రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉంచాలనే ఏకైక ఉద్దేశంతో వరుస కేసులు పెడుతున్నారని తెలిపారు. వైసీపీ పాలనలో ఇసుక మైనింగ్ మార్చున జరుగుతున్న అవినీతిపై తాను విపక్షాలు గలమెత్తుతున్నాయని తమ నోర్లు మూయించేందుకే కేసు నమోదు చేశారన్నారు. ప్రభుత్వ నిర్ణయాల్లో తప్పులు చూపుతున్న తమపై అదే విషయాలతో ముడిపెట్టి కేసు నమోదు చేస్తున్నారని తెలిపారు. ఈ వ్యాజ్యం ఇవాళ హైకోర్టులో విచారణకు వచ్చే అవకాశం ఉంది. తనను టీడీపీని లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వ యంత్రాంగాన్ని అధికార వైసీపీ ఆయుధంలా వాడుకుంటుందన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల వరకు తనను జ్యుడిషియల్ కస్టడీలో ఉంచాలనే దురుద్దేశంతో 2015 నుంచి 19 మధ్య తీసుకున్న విధానపరమైన నిర్ణయాలపై వరుసగా కేసులు నమోదు చేస్తుందని పిటిషన్లో పేర్కొన్నారు. దర్యాప్తు సంస్థగా తటస్థ విధానాన్ని పక్కన పెట్టి అధికార వైసీపీ సూచనలకు అనుగుణంగా సిఐడి నడుచుకుంటుందన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో కోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల ఉద్దేశం నెరవేరే వరకు మద్యం కేసులో నన్ను అరెస్టు చేయబోమని అడ్వకేట్ జనరల్ అక్టోబర్ 31న కోర్టుకు హామీ ఇచ్చారు. ఈ హామీని నమోదు చేసిన కోర్టు విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది. రాష్ట్రంలో అక్రమ కేసుల సంస్కృతి మితిమీరిపోతుందని తెలుగుదేశం పార్టీ గవర్నర్కు ఫిర్యాదు చేసింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచే అడ్డగోలు కేసులు మొదలయ్యాయని ఆరోపించింది. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతుందని ఆక్షేపించింది. అసలు రాజ్యాంగాన్ని కాపాడాలని గవర్నర్ కోరింది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నేతృత్వంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె అచ్చెన్నాయుడు, సీనియర్ నేతలు ధూళిపాల నరేంద్ర, పీతల సుజాత, కొల్లు రవీంద్ర, పి అశోక్ బాబుల బృందం మంగళవారం రాజ్భవన్లో గవర్నర్ అబ్దుల్ నజీర్ను కలిసి అక్రమ కేసుల గురించి వివరించారు. రాష్ట్రంలో కక్ష సాధింపు కేసులు పెరిగిపోయాయన్నారు లోకేష్. అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, ధూళిపాల నరేంద్ర లాంటి నాయకులను ఆధారాలేని కేసులు ఇరికించి 50 నుంచి 70 రోజులు అకారణంగా జైల్లో పెట్టారని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిపై 100 కేసులు పెట్టి వేధించారన్నారు. టీడీపీ సీనియర్ నేతలపై 260 కేసులు, పార్టీ కార్యకర్తలు, సానుభూతి పరులపై మరో 60,000 కేసులు పెట్టినట్లు వివరించారు. తన యువగలం యాత్రలోనూ అనేక మందిపై కేసులు పెట్టినట్లు పేర్కొన్నారు. చంద్రబాబుపై దొంగ కేసులు పెట్టి జైలుకు పంపారన్నారు. ఈ భేటీలో భాగంగా చంద్రబాబు ఆరోగ్యం గురించి ప్రస్తావన వచ్చింది. చంద్రబాబు ఎలా ఉన్నారు అని నారా లోకేష్ ను అడిగి తెలుసుకున్నారు గవర్నర్. టీడీపీ నేతలు చెప్పిన విషయాలన్నింటినీ గవర్నర్ అబ్దుల్ నజీర్ విన్నారు. అనంతరం నారా లోకేష్ తో 15 గంటల పాటు ప్రత్యేకంగా గవర్నర్ మాట్లాడారు. ఈ చర్చ తర్వాత లోకేష్ కోరిక మేరకు తన ఛాంబర్ కు గవర్నర్ తీసుకెళ్లారు. రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్డు వ్యవహారంలో మాజీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబును ఈ నెల 28వ తేదీ వరకు అరెస్టు చేయబోమని అడ్వకేట్ జనరల్ ఏజీఎస్ శ్రీరామ్ తెలిపారు. ఆయనపై ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోబోమని హైకోర్టుకు హామీ ఇచ్చారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆయనకు మధ్యంతర బెయిల్ ఇస్తూ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వుల ఉద్దేశం నెరవేరే వరకు ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని మద్యం కేసులో సైతం ఇదే తరహా హామీ ఇచ్చామని తెలిపారు. పీటీ వారెంట్పై విచారణ ప్రక్రియను నిలుపుదల చేయాలని, ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయవద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిందని గుర్తు చేశారు. తాను కోర్టుకు ఇచ్చిన హామీని రికార్డు చేసి విచారణను వాయిదా వేయాలని అభ్యర్థించారు. ఈ వివరాలను నమోదు చేసిన న్యాయమూర్తి జస్టిస్ టి మల్లికార్జునరావు విచారణను ఈ నెల 21కి వాయిదా వేశారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలతో సిఐడి నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు పిటిషన్ దాఖలు చేయగా విచారణ జరిపిన హైకోర్టు సిఐడి వేసిన పీటీ వారెంట్పై విచారణ ప్రక్రియను నిలుపుదల చేయాలని, ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయవద్దని ఏసీబీ కోర్టును ఆదేశించిన విషయం తెలిసిందే. మంగళవారం ఈ వ్యాజ్యం మరోసారి న్యాయమూర్తి ముందుకు రాగా విచారణను వాయిదా వేయాలని ఏజీ కోరారు. చంద్రబాబు తరపు న్యాయవాది కూడా అందుకు అంగీకరించడంతో విచారణను వాయిదా వేశారు. పీటీ వారెంట్ విషయంలో గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పొడిగించారు. అవే అబద్ధాలు, అదే అక్కసు, ఎప్పట్లాగానే బీదారుపులు, కరువుపై పిల్లి మొగ్గలు. ఇది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరు. మంగళవారం ఆయన శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో రైతు భరోసా నిధులకు బటన్ నొక్కారు. బలవంతంగా తరలించిన జనం జగన్ ప్రసంగిస్తుండగానే అక్కడి నుంచి వెళ్లిపోయారు. మమ్మల్ని వదిలేయండి అంటూ బారికేడ్లలో నుంచి దూరి మరీ బయటికి వెళ్లిపోయారు.
వారిని అడ్డుకోవడానికి పోలీసులు నానా ప్రయత్నాలు చేశారు. వానలు లేక తీవ్ర కరువు పరిస్థితులు ముసిరినట్లు స్పష్టమవుతున్నా అక్కడక్కడ కొంచెం కరువు ఉంది అంటూ జగన్ పేర్కొన్నారు. కరువు రావడం మన చేతుల్లో ఉండదని అంటూనే చంద్రబాబు హయాంలో 4 ఏళ్లు కరువు ఉందంటూ ఏకరువు పెట్టడం గమనార్హం. రాష్ట్ర రైతాంగాన్ని అన్ని విధాలుగా ఆదుకున్న ఘనత తమదేనంటూ జబ్బలు చర్చుకున్నారు. కానీ ఈ ఏడాది ఖరీఫ్లో పంట నష్టపోయిన రైతులను ఎలా ఆదుకుంటారో చెప్పలేదు. ఇక మంగళవారం రాగానే ఆర్బీఐ తలుపు తట్టి అప్పులు తెచ్చుకుంటున్న జగన్ తన ప్రభుత్వ హయాంలోనే అప్పులు తక్కువ చేశామని చెప్పడం మరో విచిత్రం. చంద్రబాబులా తనకు మీడియా లేదని, దత్తపుత్రుడు లేడని ఎప్పుడూ చెప్పే అబద్ధమే చెప్పారు. ప్రతి రైతుకు పెట్టుబడి సాయం కింద ఏటా 13,500 రైతు భరోసా సాయం అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తమదన్నారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం వాటా 6,000 అని చెప్పకుండా దాచేశారు. అబద్ధాలు ఆడటం, మోసాలు చేయడం మీ బిడ్డకు తెలియదు అని జనాన్ని నమ్మించేందుకు ప్రయత్నించారు. ముసాయిదా ఓటర్ల జాబితా లోపాల పుట్టగా మారింది. వెలికి తీసే కొద్ది తప్పుల కుప్పలో బయటపడుతున్నాయి. ఫామ్ 7 పేరుతో ఇష్టారాజ్యంగా తొలగింపులు జరిగినా దాదాపు ప్రతి చోట మృతుల పేర్లు జాబితాలో దర్శనమిచ్చినా ఎన్నికల సంఘం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్కు 3 పోలింగ్ బూతుల్లో ఓటు ఉండడం ముసాయిదా ఓటర్ల జాబితా ఎంత అధ్వానంగా ఉందో చెప్పడానికి నిదర్శనం. ముసాయిదా జాబితాల అర్హుల ఓట్లు గల్లంతయ్యాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఏడాది జనవరిలో ప్రకటించిన తుది ఓటర్ల జాబితాలో వారి పేర్లు ఉన్నా కూడా ముసాయిదాలో మాత్రం లేకపోవడం గమనార్హం. పలు చోట్ల పట్టణాల్లో ప్రముఖుల ఓట్లు సైతం గల్లంతయ్యాయి. దీనిపై సమాధానం చెప్పే నాథుడే లేరు. తమ ఓటును తొలగించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఓటర్ల నుంచి డిమాండ్ వస్తున్నా ఈసీకి పట్టడం లేదు. ప్రతిపక్ష పార్టీల సానుభూతి పరుల ఓట్లు, తటస్థుల ఓట్లే అధిక సంఖ్యలో తొలగించారని టీడీపీ, జనసేన, లెఫ్ట్ పార్టీలు ఆరోపిస్తున్నాయి. ముసాయిదా జాబితా విడుదల ముందుగానే ఈ విషయమై తాము ఫిర్యాదు చేసినా ఈసీ పట్టించుకోలేదని నేతలు విమర్శిస్తున్నారు. కింది స్థాయిలో ఎన్నికల ప్రక్రియ ఉన్నతాధికారులు అధికార పార్టీకి కొమ్ము కాయడం వల్లే ఈ స్థాయిలో అవకతవకలు చోటు చేసుకున్నాయని మండిపడుతున్నారు. అధికార పార్టీ పెద్దల ధనదాహానికి అంతు లేకుండా పోయింది. విశాఖపట్నంలో అడ్డగోలుగా చేజెక్కించుకున్న ప్రాజెక్టులన్నీ వారి చేతిలోనే దీర్ఘకాలం ఉండేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు. లీజు కాలాన్ని 3వ కంటికి తెలియకుండా 33 ఏళ్ల నుంచి 99 ఏళ్లకు పెంచేసుకుంటున్నారు. అంటే ఇంకో 2 తరాలు ఆ ఆస్తి అధికార పార్టీకి చెందిన వారి చేతుల్లోనే ఉంటుంది. అందులో ఒకటి బే పార్క్. ఇక్కడ ఎండాడ సర్వే నెంబర్ 105/P 19/Pలో 37 ఎకరాల భూమిని ఇండో అమెరికన్ హాస్పిటల్స్ అండ్ రిసార్ట్స్ కు బే పార్క్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లీజుకి ఇచ్చారు. అది 33 ఏళ్ల లీజు ఒప్పందం. ఆ భూమిలో 28 ఎకరాలు కొండపై ఉండగా దానికి ఎదురుగా తీరాన్ని ఆనుకొని మరో 9 ఎకరాలు ఉంది. ఆ సంస్థకు 2000లో భూమిని ఇవ్వగా కేంద్రం నుంచి అనుమతులు, బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొచ్చి నిర్మాణాలు చేపట్టింది. 8 ఏళ్ల క్రితం నుంచి సేవలు అందించడం ప్రారంభించింది. హెల్త్ స్పాగా గుర్తింపు పొందింది. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పార్టీ పెద్దలు విశాఖలో భూములు, ప్రాజెక్టులపై కన్నేశారు. నగరం పరిపాలన రాజధాని అయితే కీలక నేత కుటుంబం నివాసం కోసం అనువైన ప్రాంతం అన్వేషించారు. స్వయంగా ఆయన సతీమణి వచ్చి ఇక్కడ బే పార్కును చూసి ముచ్చటపడ్డారట. అదే నివాసం ఖరారు చేసుకున్నారు. అంతే, మొత్తం సీన్ మారిపోయింది. శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలస పట్టణంలో వైసీపీ చేపట్టిన సామాజిక బస్సు యాత్ర కార్యక్రమం సందర్భంగా సొంత పార్టీలోనే ముసలం చెలరేగింది. స్పీకర్ తమ్మినేని సీతారాం ఫోటో లేకుండా అదే పార్టీకి చెందిన చింతాడ రవికుమార్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. తన ఫోటో లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో స్పీకర్ తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే చింతాడ రవికుమార్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించాలని మున్సిపల్ అధికారులకు ఆదేశించడంతో మున్సిపల్ కమిషనర్ తన సిబ్బంది వచ్చి పోలీసుల సహకారంతో ఫ్లెక్సీలు తొలగించారు. దీంతో చింతాడ రవికుమార్ స్పీకర్ తమ్మినేని సీతారాం ఫోటో మళ్లీ ఫ్లెక్సీల మీద అతికించడంతో వివాదం సద్దుమణిగింది. తమ్మినేని ఫోటోలు ఫ్లెక్సీలు అతికించడంతో మున్సిపల్ అధికారులు వాటిని తొలగించడం ఆపేశారు. స్పీకర్ తమ్మినేని సీతారాం తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్థానిక బస్టాండ్లోకి బస్సు దూసుకెళ్లి 3 మృతి చెందిన ఘటనలో బాధ్యులపై ఆర్టీసీ చర్యలు చేపట్టింది. ఘటనకు బాధ్యులైన బస్సు డ్రైవర్ ప్రకాశం సహా మరో 2 అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. ప్రమాదానికి గల కారణాలను వెల్లడిస్తూ ఆర్టీసీ అధికారుల కమిటీ నివేదిక సమర్పించింది. బస్సు డ్రైవర్ ప్రకాశం తప్పుగా గేరు ఎంచుకోవడం వల్లే
బస్టాండ్లోకి బస్సు దూసుకు వెళ్లిందని నివేదికలో పేర్కొన్నారు. దీంతో డ్రైవర్ ప్రకాశంపై సస్పెన్షన్ వేటు వేశారు. విధుల పర్యవేక్షణలో ఆటోనగర్ డిపో అసిస్టెంట్ మేనేజర్ వివి లక్ష్మి విఫలమయ్యారని నిర్ధారించారు. నిబంధనల ప్రకారం ఆటోమేటిక్ గేర్ సిస్టమ్ ఉన్న బస్సుకు పూర్తి స్థాయిలో ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్న డ్రైవర్లను పంపాల్సి ఉంది. కానీ అలా చేయకుండా సూపర్ లగ్జరీ బస్సులను నడిపిన డ్రైవర్ ప్రకాశాన్ని పంపారని కమిటీ తేల్చింది. దీనికోసం డ్రైవర్కు ముందస్తుగా సమగ్ర శిక్షణ ఇవ్వలేదని నిర్ధారించింది. దీనికి ఆటోనగర్ అసిస్టెంట్ డిపో మేనేజర్ వివి లక్ష్మి బాధ్యత రాహిత్యమే కారణమని తెలుపుతూ ఆమెను సస్పెన్షన్ వేటు వేశారు. శాఖపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ వ్యవహారాలను సమగ్రంగా పర్యవేక్షించాల్సిన ఆటోనగర్ డిపో మేనేజర్ ప్రవీణ్ కుమార్ విఫలమయ్యారని కమిటీ తెలిసింది. ఆయనపై కూడా శాఖపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని సీఎం చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసమే తెలంగాణ ఉద్యమం వచ్చిందని, నీళ్లు, నిధులు, నియామకాలపై బీఆర్ఎస్ మోసం చేసిందని విమర్శించారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ఎందరో అమరులయ్యారని ప్రధాని గుర్తు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో బీఆర్ఎస్ నేతలను విడిచిపెట్టామని కాంగ్రెస్ నేతలు మాపై ఆరోపణలు చేస్తున్నారని, అవినీతి చేసిన వారిని ఖచ్చితంగా జైలులో వేస్తామని మోదీ హెచ్చరించారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన సభలో ప్రధాని పాల్గొన్నారు. ప్రజల ఆశీర్వాదంతోనే తాను ప్రధాని అయ్యానని అన్నారు మోదీ. తాను ప్రధాని అయ్యేందుకు ఎల్బీ స్టేడియం వేదిక అయింది. అదే సంకల్పంతో తెలంగాణకు బీసీ సీఎం అవుతారన్నారు. తెలంగాణ ప్రజలు బీజేపీపైనే విశ్వాసంతో ఉన్నారని, ఈ నేలతో నాకు విడదీయరాని అనుబంధం ఉందన్నారు. అన్ని వర్గాల ప్రజలు రాష్ట్రంలో మార్పు కోరుకుంటున్నారని వెల్లడించారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకే తాను ముక్కలని, కాంగ్రెస్ కుటుంబ పార్టీ కాగా బీఆర్ఎస్ అవినీతి పునాదులపై నడుస్తుందని అన్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణంతో బీఆర్ఎస్ కు లింకులున్నాయని, దీనిపై విచారణకు ఉపక్రమిస్తే కేంద్ర దర్యాప్తు సంస్థలను దూషించారని మండిపడ్డారు. కానీ బీఆర్ఎస్ అవినీతికి వ్యతిరేకంగా విచారణ జరిపి తీరుతామని ప్రధాని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ కు 2 టీంలు ఉన్నాయన్నారు. పరదా వెనుక సి టీం కూడా ఉందని, అదే కాంగ్రెస్ అని చెప్పారు. ప్రధాని మోదీ ఎప్పుడూ దేశ ప్రయోజనాల కోసమే పనిచేస్తారు తప్ప ఎన్నికల ప్రయోజనాల కోసం కాదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన బీజేపీ బీసీ ఆత్మగౌరవ సభలో పవన్ పాల్గొన్నారు. ప్రతి భారతీయుడి గుండెల్లో ప్రధాని మోదీ ధైర్యం నింపారని కొనియాడారు. తెలంగాణ సాధించిన నీళ్లు, నిధులు, నియామకాలు అందని పరిస్థితి. మోదీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పనిచేస్తే ఆర్టికల్ 370 నోట్ల రద్దు చేసేవారు కాదన్నారు. రామ మందిరం నిర్మించగలిగేవారు కాదని వెల్లడించారు. మోదీ నాయకత్వంలో బీసీల తెలంగాణ రావాలి. తనలాంటి కోట్ల మంది కలలకు ప్రతిరూపమే నరేంద్ర మోదీ అన్నారు. ఆయన మరోసారి ప్రధానమంత్రి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అన్నారు. భారతదేశాన్ని ప్రపంచంలోని నెంబర్ 1 దేశంగా తీర్చిదిద్దగలిగే సత్తా ఉన్న నాయకుడు మోదీ అని పవన్ కళ్యాణ్ అన్నారు. తెలంగాణను నాశనం చేసిందే కాంగ్రెస్ పార్టీయేనని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణను బాగు కోసమే పుట్టిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని వ్యాఖ్యానించారు. మంచిర్యాల జిల్లా మందమరి బహిరంగ సభలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు. మాయ మాటలు చెబుతున్న కాంగ్రెస్ పార్టీని ప్రజలు తిప్పికొట్టాలని, సింగరేణి ఖాయిలా పడేసి కేంద్రానికి వాటా ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని మండిపడ్డారు. అవే బొగ్గు గనులను బీజేపీ ప్రైవేటీకరణ చేస్తుందని విమర్శించారు. ప్రధాని మోదీకి ప్రైవేటీకరణ పిచ్చి పట్టుకుందని ఆరోపించారు. అందుకే అన్ని వ్యవస్థలను ప్రైవేటు పరం చేస్తున్నారని బీజేపీపై విమర్శలు గుప్పించారు. ధరణి పోర్టులపై కాంగ్రెస్ కు కన్ను కుట్టిందని, ధరణి తీసేస్తామంటున్నారని అన్నారు. రైతు బంధు ఇవ్వొద్దంటున్నారని కాంగ్రెస్ పై ధ్వజమెత్తారు. 5 ఏళ్ల భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికల విషయంలో ఓటర్లు జాగ్రత్తగా ఉండాలని కోరారు. మరోసారి బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా రైతుల గురించి ఆలోచించిందా అని విమర్శించారు సీఎం కేసీఆర్. కాంగ్రెస్ నేతలు రైతు బంధు పథకం వృధా అంటున్నారని ఎద్దేవా చేశారు. ధరణి కావాలో వద్దో ప్రజలే నిర్ణయించుకోవాలన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో పరిణితి రావాలన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తెలంగాణ మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. 10 ఏళ్ల తమ హయాంలో దేశంలోని బీసీలకు వేదన, అరణ్య రోధనే మిగిలిందని మండిపడ్డారు. రాహుల్ వచ్చి మమ్మల్ని మీ బీ టీం అంటారు, మీరొచ్చి మేము కాంగ్రెస్ సి టీం అంటారు. మేం బీజేపీకి బీ టీము కాదు, కాంగ్రెస్ కు సి టీము కాదు, మాది ముమ్మాటికి టీ టీం, తెలంగాణ టీం అంటూ ట్వీట్ చేశారు. తెలంగాణ ప్రజల హక్కుల కోసం ఎవరితోనైనా ఎక్కడిదాకైనా పోరాడే ఏకైక టీం అన్నారు. నిన్నటిదాకా మత రాజకీయం చేశారు, నేడు కుల రాజకీయానికి తెర తీశారు అని ఎద్దేవా చేశారు.
10 ఏళ్ల బీజేపీ హయాంలో దేశంలోని బీసీలకు మిగిలింది వేదన, అరణ్య రోదనే అన్నారు. కనీసం బీసీల జనగణన కూడా చేయని పాలన మీది అంటూ విమర్శించారు. కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖను పెట్టని ప్రభుత్వం ఇది. అందుకే బీజేపీ ముమ్మాటికి బీసీల వ్యతిరేక పార్టీ అంటూ మండిపడ్డారు. టీఎస్పీఎస్సీ పేపర్లు లీక్ చేసిందే బీజేపీ నేతలంటూ విమర్శించారు. నిందితులతో వేదిక పంచుకొని మాపై నిందలా అంటూ చురకలంటించారు. దర్యాప్తు సంస్థల దుర్వినియోగంలో కాంగ్రెస్ నే మించిపోయారని ఆరోపించారు. బీఆర్ఎస్ అంటేనే భారత రైతు సమితి అని కేటీఆర్ అన్నారు. ఎన్నికలకు ముందు మోదీకి బీసీలు గుర్తుకు వచ్చారా అని కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ హనుమంతరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీల కోసం కాంగ్రెస్ ఎంతో చేసిందన్నారు. ఐఐటి, ఐఐఎంలలో రిజర్వేషన్లు కావాలని కోర్టుకు వెళ్తే అవకాశం లేదని సుప్రీంకోర్టు చెప్పిందన్నారు. ఓబీసీ కుల గణన చేయడానికి రాహుల్ అంగీకరించారని, హామీ కూడా ఇచ్చారని తెలిపారు. ఇప్పుడు మోడీకి బీసీల ఆత్మగౌరవం గుర్తుకు వచ్చిందా అని ప్రశ్నించారు. ఆంధ్రాకు ప్రత్యేక హోదా కావాలని అడిగిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు మోడీ పక్కన చేరారన్నారు. పవన్ కళ్యాణ్ బీజేపీ వాళ్ళు వాడుకుంటున్నారని ఎద్దేవా చేశారు. బీసీల గురించి చెప్తున్న పవన్ కళ్యాణ్ కాపుకు చెందినవారన్నారు. ప్రైవేట్ ఇండస్ట్రీలలో రిజర్వేషన్స్ ఎందుకు అడగలేదని నిలదీశారు. మోడీ ఓబీసీలకు చేస్తున్న మోసాన్ని గమనించాలని అన్నారు. కాంగ్రెస్ ఒక్కటే బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేస్తుందని బీహెచ్ చెప్పుకొచ్చారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో తాను 15 సంవత్సరాలు ఉన్నానని, పరాయివాడిని కాదన్నారు ఈటెల రాజేందర్. ఈ నియోజకవర్గ బిడ్డనేనని చెప్పుకొచ్చారు. గజ్వేల్ ప్రజలకు ఏ అవసరమైనా వస్తే సీఎం ఎప్పుడైనా కలిశారా అని ప్రశ్నించారు. ఫామ్ హౌస్ లో ముఖ్యమంత్రి ఉంటే చుట్టుపక్కల గ్రామాలు తీవ్ర ఇబ్బందికి గురయ్యాయన్నారు. సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ కు వస్తున్నారంటే రోడ్డు పక్కన కంకులు, జామకాయలు అమ్ముకునే వారికి కూడా ఇబ్బందేనని ఈటెల పేర్కొన్నారు. తాను నామినేషన్కు వస్తున్నానని, ప్రజలు తన ర్యాలీలకు రాకుండా ఆపడానికి కోట్ల రూపాయలతో అడ్డుకోవాలని చూశారని ఈటెల ఆరోపించారు. ఈ ఎన్నిక కేసీఆర్ అహంకారానికి, మన ఆత్మ గౌరవానికి మధ్య జరుగుతుందన్నారు. గజ్వేల్లో ఇల్లు లేని వారందరికీ డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తానని హామీ ఇచ్చారు. కేసీఆర్ పాలనలో ఇంట్లో 2 వృద్ధులు ఉంటే ఒకరికే పెన్షన్ వస్తుందని, అదే బీజేపీ అధికారంలో ఉంటే 2కి వస్తుందని ఈటెల రాజేందర్ వెల్లడించారు. ఉచిత విద్యుత్ ఇవ్వాలనే అంశాన్ని కనిపెట్టిందే కాంగ్రెస్ అని అన్నారు రేవంత్ రెడ్డి. చేవెళ్ల నుంచి ఇచ్చాపురం వరకు వైఎస్ఆర్ పాదయాత్ర చేసిన సమయంలో ఉచిత విద్యుత్ ఇవ్వాలని నిర్ణయించి 2004లో అధికారంలోకి వచ్చిన మరుక్షణం అమలు చేశారని గుర్తు చేశారు. వ్యవసాయానికి 5 గంటలు కరెంట్ ఇస్తే చాలని నేను అన్నట్లుగా సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. దాన్ని నిరూపిస్తారా అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని అలంపూర్, గద్వాల్, మక్తల్ నియోజకవర్గ కేంద్రాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు సంపత్ కుమార్, సరిత, వాకటి శ్రీహరి ముదిరాజు తరపున ప్రచార సభలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటల కరెంటు ఇస్తున్నట్లు నిరూపించగలదా? ఏ సబ్స్టేషన్కైనా వెళ్దాం, లాగ్ బుక్ లో చూపిస్తే తాను, మా అభ్యర్థులు నామినేషన్ వేయకుండానే వెనక్కి వెళ్లిపోతామని సవాల్ విసిరారు. కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులతో 1 కోటి ఎకరాల నీరిస్తున్నామని కేసీఆర్ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని, అలాగైతే 2014 ముందు 18 లక్షలున్న పంపు సెట్లు ఇప్పుడు 25 లక్షలకు ఎలా పెరిగాయని నిలదీశారు. శివుడిపై ప్రమాణం చేసి కాళేశ్వరం కట్టి శివలింగంతో పాటు గుడిని మింగినట్లు 1,00,000 కోట్లు కాజేశారని ఆరోపించారు. 2 సార్లు అధికారం ఇస్తే 1,00,000 కోట్లు దోచుకున్నారని అన్నారు. ఉద్యోగాలు అడితే లాఠీలతో కొట్టించారని మండిపడ్డారు. తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చారని బీజేపీ ఎంపీ బండి సంజయ్ పేర్కొన్నారు. తాను గెలవద్దని కేసీఆర్ ప్లాన్ చేశారన్నారు. బీజేపీ గెలుస్తుందని కేసీఆర్ కు భయం పట్టుకుందన్నారు. కేటీఆర్ కు అహంకారం ఎక్కువైందని మండిపడ్డారు. జాబ్ క్యాలెండర్ గురించి కేటీఆర్ ఇప్పుడు హామీలా అని ఎద్దేవా చేశారు. 10 ఏళ్లలో జాబ్ క్యాలెండర్ ఎందుకు ఇవ్వలేదని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నిరుద్యోగులు పడ్డ కష్టాలు మరిచిపోవద్దని సంజయ్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ ను ఓడిస్తేనే నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందన్నారు. తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనన్నారు. బీజేపీ రాగానే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని బండి సంజయ్ పేర్కొన్నారు. కేటీఆర్ కు అహంకారం ఎక్కువైందని ఆరోపించారు. జాబ్ క్యాలెండర్ గురించి కేటీఆర్ ఇప్పుడు హామీలు ఇస్తున్నారని, 10 ఏళ్లలో జాబ్ క్యాలెండర్ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ను ఓడిస్తేనే నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందన్నారు బండి సంజయ్. తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ కు స్థలాన్ని కేటాయించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. 3.70 కోట్ల రూపాయల స్థలాన్ని ప్రభుత్వం జీవో విడుదల చేసి ఆర్బిట్రేషన్ కు ఉచితంగా ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ న్యాయవాది కోటి రఘునాథరావు పిటిషన్ దాఖలు చేశారు. రాయదుర్గం, శేర్లింగంపల్లి మండల పరిధిలోని ఆర్బిట్రేషన్ కు 3 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం కేటాయిస్తూ జీవో జారీ చేసింది. అయితే ఎలాంటి డబ్బులు తీసుకోకుండా ఆర్బిట్రేషన్ కు స్థలాన్ని ఇవ్వడంపై పిటిషనర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆర్బిట్రేషన్ కు స్థలాన్ని కేటాయిస్తూ ప్రభుత్వం విడుదల చేసిన జీవో
నెంబర్ 126 పై స్టే ఇవ్వాలని కోర్టును పిటిషనర్లు కోరారు. పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు తెలంగాణ ప్రభుత్వానికి కోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను నవంబర్ 21కి వాయిదా వేసింది. హైదరాబాద్ నగరంలో రాత్రి పగలు ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. వివిధ ప్రాంతాల్లో భారీ వర్షం పడడంతో రోడ్లపైకి వరద నీరు చేరింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. రోడ్లపై వర్షపు నీరు చేరడంతో వాహనదారులు అసౌకర్యానికి గురయ్యారు. వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. ఫిలింనగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, లగ్డికపుల్, మెహదీపట్నం, జూబ్లీహిల్స్ చెక్పోస్ట్, యూసఫ్గూడ, అమీర్పేట్, పంజాగుట్ట, ఖైరతాబాద్, అబిడ్స్, కోఠి, ఎల్బీ నగర్, మియాపూర్, సికింద్రాబాద్, దోమలగూడ, హయత్ నగర్, అశోక్ నగర్, చిక్కడపల్లి, నారాయణగూడతో పాటు తదితర ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. బెంగళూరులోని వర్షం పడింది. నిన్న సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి వరకు వర్షం కురిసింది. కళ్యాణ్ నగర్, కృష్ణ, రాజపుర తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. దీంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోడ్లపై నీరు నిలవడంతో ఐటీ ఉద్యోగులు అసౌకర్యానికి గురయ్యారు. రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో ఉన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూతురులో ప్రమాదం తప్పింది. నాగౌరంలో రోడ్ షోలో విద్యుత్ వైర్లను ప్రచారం రథం తాకింది. బిడియాద్ గ్రామం నుంచి ఎన్నికల ర్యాలీలో ప్రసంగించేందుకు పర్బత్ సర్ వైపు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. పర్బత్ సర్లో 2 వైపుల దుకాణాలు, ఇల్లు ఉండగా ఆ వీధిలో ప్రచార రథం వెళ్తున్న సమయంలో విద్యుత్ లైన్కు రథం తాకింది. దీంతో విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఈ ఘటనతో అప్రమత్తమైన బీజేపీ నేతలు అమిత్ షా వాహనం వెనుక వచ్చిన మిగతా వాహనాలను నిలిపివేశారు. అనంతరం విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. మంగళవారం రాజస్థాన్ ఎన్నికల ప్రచారం నిర్వహించిన అమిత్ షా బీజేపీ అభ్యర్థుల తరపున విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ ఘటనపై రాజస్థాన్ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లోట్ స్పందించారు. ఈ అంశంపై దర్యాప్తు చేయనున్నట్లు మీడియా సమావేశంలో వెల్లడించారు. బీహార్లో రిజర్వేషన్లను 65% పెంచుతూ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయానికి నితీష్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించిన బిల్లును నవంబర్ 9న అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ప్రస్తుతం బీహార్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50% రిజర్వేషన్లు ఉండగా తాజాగా 65% పెంచాలని నితీష్ సర్కార్ నిర్ణయించింది. ఈడబ్ల్యూసీ కోటా కింద 10% రిజర్వేషన్ కొనసాగిస్తున్నట్లు ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. దీంతో మొత్తం రిజర్వేషన్ను 75% పెరిగింది. అయితే సుప్రీంకోర్టు విధించిన 50% రిజర్వేషన్ల పరిమితికి మించి నితీష్ సర్కార్ 65% రిజర్వేషన్లు ప్రకటించడం చర్చనీయాంశం అవుతుంది. అసెంబ్లీలో కులగణన రిజర్వేషన్ల అంశంపై జరిగిన చర్చల్లో సీఎం నితీష్ కుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గతంలో 4.3% సంతానోత్పత్తి రేటు ఇప్పుడు 2.9% పడిపోయిందని సీఎం చెబుతూ సెక్స్ ఎడ్యుకేషన్ గురించి ఈ తరం అమ్మాయిలకు బాగా అవగాహన పెరిగిందన్నారు. ఏ టైంలో ఏం చేయాలో వారికి బాగా తెలుసు, అందుకే జనాభా తగ్గుతుందని సీఎం చెప్పారు. దీంతో అసెంబ్లీలో ఉన్న మహిళలు ఒకంత షాకు గురయ్యారు. ఛత్తీస్గఢ్లో జరిగిన తొలి దశ అసెంబ్లీ ఎన్నికల్లో హింస చోటు చేసుకుంది. మొత్తం 90 స్థానాలకు గాను నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లోని 20 సెగ్మెంట్లలో మంగళవారం మొదటి దశ పోలింగ్ జరగా సుకుమా, నారాయణపూర్, బిజాపూర్, కాంకేర్ జిల్లాలో నక్సల్స్ హింస చోటు చేసుకుంది. ఈ జిల్లాలోని 3 చోట్ల నక్సల్స్ పోలీసుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 5 మావోయిస్టులు మరణించారు. 4 జవాన్లు గాయాల పాలైనట్లు అధికారులు తెలిపారు. పొక్కటపల్లి వద్ద మావోయిస్టులు రహదారిపైకి కాల్పులు జరిపారు. సుక్మా జిల్లాలో పోలింగ్కు విఘాతం కలిగేందుకు పలు చోట్ల మావోయిస్టులు విధ్వంసకర సంఘటనలకు పాల్పడ్డారు. పోలీసులు వారి చర్యలను సమర్థంగా తిప్పికొట్టారు. తొండమరక సిఆర్పీఎఫ్ క్యాంపస్ వద్ద ఒక ఐఈడీ పేలిన ఘటనలో ఓ కమాండో తీవ్రంగా గాయపడ్డారు. సాయంత్రం 6 గంటలకు అందిన సమాచారం మేరకు ఛత్తీస్గఢ్లో 70.787% మేర పోలింగ్ నమోదైందని అధికారులు తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం నానాటికి పెరిగిపోతుంది. వాయు నాణ్యత రోజు రోజుకు పడిపోతుంది. దీంతో ఢిల్లీలోని ఆప్ సర్కార్ ఇప్పటికే పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. వాహనాల రాకపోకలపై సరీబేసి విధానాన్ని మళ్లీ అమలు చేయాలని నిర్ణయించింది. ఈ సీజన్లో ఢిల్లీలో ఏటా దాదాపు ఇదే పరిస్థితి. అయితే దీనికి పరిష్కారం ఉందంటోంది ఐఐటి కాన్పూర్. ఢిల్లీ సహా రాజధాని పరిసర ప్రాంతాల కాలుష్యానికి కృత్రిమ వర్షంతో చెక్ పెట్టొచ్చని చెబుతుంది. కృత్రిమ వర్షం, దీన్నే క్లౌడ్ సీడింగ్ అని కూడా అంటారు. మేఘాల్లో రసాయనాలు చల్లడం ద్వారా వర్షించేలా చేయడం దీనిలో కీలక ప్రక్రియ. ఇప్పటికే అమెరికా, చైనా, యుఏఈ వంటి దేశాల్లో విజయవంతంగా కృత్రిమ వర్షాలు కురిపించారు. నీటి కొరత, కరువు పరిస్థితులను అధిగమించడం, వ్యవసాయ ఉత్పత్తిని పెంచడానికి కృత్రిమ వర్షాలను వినియోగిస్తున్నారు. ఆ మధ్య ఉష్ణోగ్రతను అదుపులోకి తీసుకురావడానికి దుబాయ్లో కృత్రిమ వర్షం కురిపించారు. ఇప్పుడు ఢిల్లీలో వాయు కాలుష్యానికి ఇదే కృత్రిమ వర్షంతో చెక్ పెట్టొచ్చని ఐఐటి కాన్పూర్ పరిశోధకులు చెబుతున్నారు.
మాక్స్వెల్ వీరోచిత డబుల్ సెంచరీతో ఆస్ట్రేలియాను గెలిపించాడు. అఫ్ఘాన్ నిర్దేశించిన 292 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ జట్టు 46.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. 91 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి ఓటమి అంచులకు చేరిన ఆసీస్కు మాక్స్వెల్ యోధుడిలా మారి మరుపురాని విజయాన్ని అందించాడు. ఒక ఎండ్లో కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ప్రేక్షకుడిగా మారిన వేళ మాక్స్వెల్ తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. కాలు కదపకుండా ఎడాపెడా 6లు 4లతో మోత మోగించాడు. ఒంటి చేత్తో పోరాడి తన జట్టుకు ఘన విజయం అందించాడు. తానొక్కడే 128 బంతుల్లో 201 పరుగులు చేశాడు. ఆఫ్ఘాన్ బౌలర్లకు ముచ్చెమటలు పట్టించాడు. ఆఫ్ఘాన్ సునాయాసంగా దక్కాల్సిన విజయాన్ని అతడు లాగేసుకున్నాడు. వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంపిక చేసుకుంది. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 291 పరుగులు చేసింది. ఇబ్రహీం జాద్రాన్ శతకంతో రాణించడం, చివరిలో రషీద్ ఖాన్ మెరుపులు మెరిపించడం, ఇతర బ్యాటర్లు కాస్త పర్వాలేదనిపించడంతో ఆఫ్ఘాన్ జట్టు అంతా భారీ స్కోరు చేయగలిగింది. ఇక 292 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ జట్టు 46.5 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 293 పరుగులు చేసి అఖండ విజయాన్ని నమోదు చేసింది.